ప్రధాని మోదీ నేటి నుంచి 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, అమెరికా, ఇరాన్ మధ్య క్షీణిస్తున్న సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పర్యటనలో ఇందులో భాగంగా ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్లతో మోదీ కీలక చర్చలు జరపనున్నారు. ఇదిలా ఉండగా పార్లమెంటులో మోదీ ప్రసంగానికి సుప్రీంకోర్టు అధ్యక్షుడు యట్జాక్ అమిత్ ను ఆహ్వానించకపోతే ఆయన ప్రసంగాన్ని బహిష్కరిస్తామని ఆ దేశ ప్రతిపక్ష నేత యాయర్ లాపిడ్ హెచ్చరించారు. దీనిపై స్పందించిన స్పీకర్ అమీర్ ఓహానా ఆహ్వానం పంపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. విపక్షాలు రాకపోతే ఆ సీట్లను మాజీ సభ్యులతో భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నేటి నుంచి 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, అమెరికా, ఇరాన్ మధ్య క్షీణిస్తున్న సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పర్యటనలో ఇందులో భాగంగా ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్లతో మోదీ కీలక చర్చలు జరపనున్నారు. ఇదిలా ఉండగా పార్లమెంటులో మోదీ ప్రసంగానికి సుప్రీంకోర్టు అధ్యక్షుడు యట్జాక్ అమిత్ ను ఆహ్వానించకపోతే ఆయన ప్రసంగాన్ని బహిష్కరిస్తామని ఆ దేశ ప్రతిపక్ష నేత యాయర్ లాపిడ్ హెచ్చరించారు. దీనిపై స్పందించిన స్పీకర్ అమీర్ ఓహానా ఆహ్వానం పంపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. విపక్షాలు రాకపోతే ఆ సీట్లను మాజీ సభ్యులతో భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. నెల 2 రోజుల పర్యటన నిమిత్తం, అంటే 25, 26 ఈ నెల 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ బయలుదేరారు. ఇజ్రాయెల్లో తన ఆత్మీయ మిత్రుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తోటి ఆయన సమావేశమవుతున్నారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ పర్యటన అనేది కూడా చేపడుతున్నట్లుగా కూడా ప్రధాని కార్యాలయ వర్గాలు కూడా చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ పర్యటన ద్వారా భారత్, ఇజ్రాయెల్ మధ్య బలమైన బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం 2 దేశాలు కూడా ప్రయత్నాలు చేయబోతున్నట్లుగా కూడా మోడీ స్పష్టం చేశారు. సో ఈ పర్యటన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశమై శాస్త్ర సాంకేతిక రంగం, ఆవిష్కరణలు, వ్యవసాయం, జలవనరుల నిర్వహణ, రక్షణ, భద్రత, వాణిజ్యం, ప్రజల మధ్య సత్సంబంధాలు ఇలాంటి అంశాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశంపై చర్చించనున్నట్లుగా కూడా ప్రధాని తెలిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైన కూడా అభిప్రాయాలంటి కూడా ఇరువురు నేతలు పంచుకోబోతున్నట్లుగా కూడా ప్రధాని పర్యటనకు ముందు బయలుదేరబోయే ముందు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సో పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడిని కూడా ప్రధాని నరేంద్ర మోడీ కలవబోతున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ఏ భారత ప్రధాని కూడా ప్రసంగించలేదు. సో ఈ నేపథ్యంలో తొలి భారత ప్రధానిగా కూడా మోడీ చరిత్ర సృష్టించబోతున్నారు. సో 2 దేశాల మధ్య ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య బంధాలకు ఈ ప్రసంగం అనేది ప్రతీకగా నిలుస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారత సంతతికి వాళ్ళతోటి కూడా మోడీ సమావేశమవుతారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య ప్రత్యేక స్నేహాన్ని వాళ్ళు ఎంతో కాలం కూడా కొనసాగిస్తున్నందుకు వాళ్ళని సందర్భంగా అభినందించున్నారు. సో మొత్తం మీద కూడా ఈ పర్యటన ద్వారా 2 దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక సంబంధాలు మరింత బలపడమే కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త లక్ష్యాలన్నింటి కూడా నిర్దేశించబడతాయని చెప్పేసి ప్రధాని కార్యాలయం పేర్కొంది. స్థిరత్వం, ఆవిష్కరణ, అభివృద్ధి దిశగా ఉమ్మడి దృష్టిని ముందుకు తీసుకెళ్లేందుకు 2 దేశాలు కూడా ప్రయత్నాలు చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా చూసినట్లయితే ఇటీవల కాలంలో ఉద్రిక్తతలన్నింటి కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఐరన్ డోమ్ టెక్నాలజీ, అంటే వివిధ ఇతర దేశాలకు సంబంధించిన మిసైల్స్ నాటుకునే గగన తల రక్షణ వ్యవస్థ అనేది ఇజ్రాయెల్ దగ్గర ఉంది. దీన్ని అమెరికా, ఇజ్రాయెల్ 2 కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసే ఈ నేపథ్యంలో ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీని బదిలీ చేసే అంశంపైన కూడా చర్చలు కూడా జరగబోతున్నాయి.
ఎందుకంటే రష్యా నుంచి మనం ఈ గగనతల రక్షణ వ్యవస్థ కోసం S-400 ని కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో వాటికంటే బలమైన వ్యవస్థ ఈ ఐరన్ డోమ్ అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో దీన్ని భారత్కు అందించేందుకు ఇజ్రాయెల్ సుముఖంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపైన రెండు దేశాల మధ్య చర్చలన్నిటి కూడా జరుగుతాయి. దాంతో పాటు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పైన కూడా రెండు దేశాల మధ్య కూడా ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.